నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు నంది రామేశ్వరరావు గారు. మీకు అందరికీ పరిచయమైన వ్యక్తే. రియల్ ఎస్టేట్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు కూడా ఇది. సో, రియల్ ఎస్టేట్ రంగం ప్రెజెంట్ ఏ విధంగా ఉంది? హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడం కరెక్టా? కాదా? ఈ టైంలో ఎలాంటి పరిస్థితులున్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. హైదరాబాద్‌లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుదేలైపోయే అవకాశం ఉంది. అంటే పడిపోతుంది. పడిపోయే అవకాశాలున్నాయంటున్నారు. ఇందులో హ్మ్. వాస్తవమే అంటారా? ఇప్పుడు ఏ బిజినెస్ పడిపోవట్లేదు. ఏ బిజినెస్ చూసినా మీరు మీడియా చూసుకుంటే, ఛానల్ చూసుకుంటే ఫార్మర్ ఎవ్రీథింగ్. కొంతకాలం పెరుగుతది. మళ్ళీ తగ్గుతది. మళ్ళీ పెరుగుతది. అది ఒక వేవ్ లెంత్. హ్మ్. ఏ బిజినెస్ కూడా ఇలాగెళ్ళి అక్కడ ఉండిపోదు. సో, రియల్ ఎస్టేట్‌లో మీరు అప్పుడు యాంకరింగ్ స్టార్ట్ చేసిన 2007, 8లో మంచి రెసిషన్ మొత్తం వరల్డ్ మొత్తం పడిపోయింది. హ్మ్. ఎకానమీ డౌన్. ఇప్పుడేంటంటే టెంపరరీ ఫాల్ అనేది ఉంది. తగ్గింది. గవర్నమెంట్‌లో అంటే కంపేర్ టు గవర్నమెంట్ పాలసీ చాలా రీజన్స్ ఉన్నాయి దానికి. హ్మ్. గవర్నమెంట్ పాలసీ, స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్, అన్‌స్టెబిలిటీ, తర్వాత క్యాబినెట్ డెసిషన్స్ గానీ, వాళ్ళు ప్లానింగ్ ఎలా ఉంది గానీ, ప్లానింగ్ ఎటువైపు ఏ సెగ్మెంట్ వైపు ఒక్కొక్కరు చంద్రబాబు గారు ఉన్నాడు ఐటీ మీద ఫోకస్ చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సైబరాబాద్ అనేది సైబరాబాద్ అంటే చంద్రబాబు గారి పేరు గుర్తొస్తది. అవును. సో, రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే తగ్గింది. పడిపోలేదు, డమాల్ కాదు నా ప్రకారం. తగ్గింది. స్లో డౌన్ అయింది. అండ్ దీనివల్ల ప్రజలకు కొద్దిగా బెనిఫిట్ కూడా అయింది. ఎందుకంటే గత 1 ½ ఇయర్ 20 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి రఫ్‌గా 19, 20 నెలలు. హ్మ్. 21 నెల. ఎక్కడ కూడా రేట్లు అనేది పెరగలేదు. అంటే కొనుక్కునే వాళ్ళకి ఇప్పటికి రైట్ టైం. ఓకే. అమ్ముకునే వాళ్ళకి రేట్ రాదు. కొనుక్కునే వాళ్ళు డెఫినెట్లీ 120% రైట్ టైం. హ్మ్. సో, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కొద్దిగా పెరుగుదల ఉంది. బట్ అనుకున్నంత స్థాయిలో లేదు. అనుకున్నంత ఎక్స్‌పెక్టేషన్ జనాలు ఏంటి హై ఎక్స్‌పెక్ట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం రియల్ ఎస్టేట్ రియాల్టర్ అని చెప్పాడు ఆయన. హ్మ్. సీఎం అవగానే నెక్స్ట్ డేస్ ఏంటంటే ఇప్పుడు కూడా ఎంఏ అండ్ యూడీ డిపార్ట్మెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు? అంతమంది కేటీఆర్ గారు చేసేవారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు తెలుసా? సీఎం. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌కి నేను చేసినంత జస్టిఫికేషన్ ఎవరు చేయలేకపోవచ్చేమో. నేను 15, 20 సంవత్సరాల ముందే కోకాపేటలో ల్యాండ్లు కొని విల్లాలు కట్టాను. హ్మ్. సో, నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది అన్నాను. హ్మ్. అది దాంతో ఏమైందంటే కేసీఆర్ గారు వచ్చినట్టు గత 10 సంవత్సరాలు ఎట్లా పెరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ ఏం రాలేదు కదా! కేటీఆర్ గాని, కేసీఆర్ గాని హ్మ్. రియల్ ఎస్టేట్ రాలేదు. ఇప్పుడు ఈయన రియల్ ఎస్టేట్ జనరల్‌గా రాజమౌళి సినిమా తీస్తే ఎట్లుంటది 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్లాక్ బస్టర్. ఆయన అవును. తీసిన 12, 11 సినిమాలు అన్నీ హిట్లే. కొన్ని బడ్జెట్, కొన్ని తక్కువ. హ్మ్. కానీ అదే హీరోయిన్ వేరే డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా చేస్తే ఏమవుతది? ఎందుకు? సినిమా బానే ఉంది మీడియం. బట్ మన ఎక్స్‌పెక్టేషన్ పెంచాడు సారు. హ్మ్. రాజమౌళి గారు ఇక్కడున్న దాన్ని ఇలా తీసుకెళ్ళి ఇక్కడ ఆయన్ని అందుకోవాలంటే కొద్దిగా కష్టం. కష్టం. హ్మ్. సేమ్ నేను ఎందుకంటే నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. రైటా రాంగా తెలీదు. రేవంత్ రెడ్డి గారు రాగానే జనాల ఎక్స్‌పెక్టేషను టూ హై. అమ్మా! మనకి ఇంకా మంచి రోజులు వచ్చాయని. కానీ అంత మామూలు జరిగేదైతే జరుగుతుంది. బిజినెస్ ఏం పడిపోలేదు. ట్రాన్సాక్షన్ అన్నీ జరుగుతున్నాయి. ఇన్‌ఫాక్ట్ లోయర్ సెగ్మెంట్ అండి, మీడియం సెగ్మెంట్, లగ్జరీ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. హ్మ్. సో, కొన్ని వర్కులు, కొన్ని పాలసీలు, కొన్ని కండిషన్స్ వల్ల, కొన్ని డెసిషన్ వల్ల కొద్దిగా అప్రూవల్స్ గాని కొద్దిగా డిలే అవుతుంది. ఫండింగ్ లేదు. బేసికల్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏంటి? ఫండింగ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. హ్మ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్లు, బ్రిడ్జ్‌లు, ఫ్లైఓవర్లు కానీ ఇప్పుడు ఒకప్పుడు మీకు తార్నాక ఫ్లైఓవర్ గానీ, సెకండ్రాబాద్ ప్యారడైజ్ ఫ్లైఓవర్ దాటడానికి అరగంట, ముప్పావు గంట పట్టేది హ్మ్. ట్రాఫిక్. అంటే అంత థిక్ ఉండేది. ఇప్పుడు ఫ్లైఓవర్ లేవు. అప్పుడు నేను ఫ్లైఓవర్ వచ్చాక చాలా తగ్గిపోయింది. హ్మ్. పంజగుట్ట కూడా గగనం పంజగుట్ట దాటాలంటే లేదా అమీర్పేట అది ఊడం మైత్రివనం హ్మ్. ఆ రోడ్డుకి వెళ్ళాలంటే ఏడుపు వచ్చేది. హ్మ్. ఎందుకంటే నడిపి అక్కడ అరగంట సేపు పడుతుంది, 1 కిలోమీటర్ నడుపుతాం. ఇప్పుడు ఇది ఉందా? లేదు. ఫ్లైఓవర్లు వచ్చాక, మెట్రో వచ్చాక చాలా తగ్గింది. అవును. సో, ఎలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చరు ఆంధ్రాలో యునైటెడ్ ఆంధ్ర సపరేట్ తెలంగాణ ఉన్న సీఎంస్ అందరూ కూడా సీఎంస్ కానీ, పీఎంస్ కానీ వాళ్ళ కంట్రిబ్యూషన్ వాళ్ళు చేశారు. వాళ్ళందరూ ప్రతి సీఎం కూడా స్టేట్ పెరగాలి అనేది ఆలోచన అయితే ఉంది. కొంతమంది బాగా పెంచారు, కొంతమంది కొద్దిగా పెంచారు. హ్మ్. బట్ పెరగడమే జరిగింది, తరగడమే జరగలేదు. హ్మ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ వల్ల ట్రాన్సాక్షన్ అవుతుంది, బిజినెస్ అవుతుంది. మన క్రెడా మీటింగ్‌లో కూడా మంచి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అవును. నిన్న 4 సిటీస్ శంకుస్థాపనకు కూడా మంచి స్పీచ్ ఇచ్చారు. ఆయన ఇంటెన్షన్స్, పాలిసీస్ ఆర్ లుకింగ్ వెరీ అంబిషియస్. హ్మ్. వెరీ గుడ్. బట్ ద ఓన్లీ క్వెషన్ ఈస్ మేనిఫెస్టోలో పెట్టడం వేరు, దాన్ని ప్రజల దాకా తీసుకెళ్ళి ఇంప్లిమెంట్ చేయడం వేరు. ఇప్పుడు స్కీమ్స్ అంటారు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ డిక్లేర్ చేయడం. ఆ స్కీమ్స్ ఎంతమంది డిశ్చార్జ్ అవుతున్నాయి లేదా,
డిశ్చార్జ్ అయితే కావాల్సిన యాక్చువల్ పర్సన్కి వెళ్తున్నాయా లేవా, మధ్యలో కొన్ని అయిపోతున్నాయా, ఇవన్నీ మీకు తెలుసు, మీరు పాలిటిక్స్ మాట్లాడతారు కాబట్టి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే రేట్లు తగ్గాయి, స్టెబిలైజ్ అయింది, పెద్దగా ఏం తగ్గలేదు, పెరగలేదు కానీ అట్లని తగ్గలేదు. ఏదైతే కొద్దిగా ఆర్టిఫిషియల్ హైపోయిన కొద్దిగా జరిగిందో ఎలక్షన్ ముందు అది సెటిల్ డౌన్ అయింది. ఓకే. ఆ సెటిల్ డౌన్ అయినందువల్ల ఏమవుతుందంటే పీపుల్ ఆర్ అంటే ఇప్పుడు ఇంకెంతకంటే తగ్గదు అనే బెంచ్ మార్క్ వచ్చాం. లేకపోతే జనరల్గా గత 10 సంవత్సరాల్లో ఎవ్రీ 3-4 months పెరిగిపోయేది. ఆ లెక్కనేది ఇప్పుడు 30% పెరిగి ఉండాలి, కానీ మీకు అదే రేటు దొరుకుతుంది. ఎందుకంటే ఇన్వెంటరీ ఎక్కువ ఉంది, కొనేవాళ్ళు కొద్దిగా తగ్గారు. ఇప్పుడు రేట్లు పెంచారు, డబుల్ స్పిన్ అటాక్ అవుతుంది. క్రికెట్లో డబుల్ స్పిన్ అటాక్, సింగిల్ హ్యాండ్తో తిలక్ వర్మ గెలిగించాడు మ్యాచ్ని, సీఎం కూడా కలిసారు. సో నేను అన్నదంటే రియల్ ఎస్టేట్ తగ్గింది కానీ మళ్ళీ మధ్యలో కొద్దిగా పెరిగింది కూడా. అయితే అనుకున్నంత స్థాయిలో ఇప్పుడు మన ఊహల ప్రకారం అయితే వెళ్ళలేదు. అది వెళ్ళడానికి కొద్ది టైం పడుతుంది. డెఫినెట్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు గ్రో. ఆ గ్రోత్ మరి మీరు 3 నెలలు పడుతుందో 6 నెలలు పడుతుందో అది నేను చెప్పలేను. బట్ డెఫినెట్గా లాస్ అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టుకునేవాడికి ఉత్తమమైన టైము, మంచి లాభాలు వస్తాయి. ఇంకొక నెల 2 నెలలు పోతే రేట్లు పెరిగిపోతున్నాయి. రేట్లు అయితే ఇదే దాన్ని ₹1,00,00,000 దాన్ని ₹1,30,00,000 కొంటారు. ఓకే. సో ఎవరైనా ఇంకా తగ్గుతాయి అనుకుంటే ఐ థింక్ యూ షుడ్ నాట్ వెయిట్ ఫర్ 20 months ఇస్ వెరీ హై టైం. ఇప్పుడు ఆల్రెడీ ల్యాండ్ ఓనర్స్ 4 శంకుస్థాపన అయిందంటే రేట్లు ధనాధన పెరిగిపోయాయి. అయితే అది ఎంతవరకు విత్ స్టాండ్ అవుతుంది. ఒరిజినల్ హిందీలో సామెత ఉంది కదా, జో దిక్తా హై ఓ బిక్తా హై. అవునా? కన్నుకు కనిపించేది నువ్వు నమ్ముతావా? నేను 100 స్టేట్మెంట్లు చెప్తాను మినిస్టర్ గానా సభ్యుడు గానా, కానీ అక్కడ రియల్ చేతలు అవుతున్నాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ ఎన్ని రోజులు నటించింది, అవ్వలేదు కదా. ఇప్పుడు 4th యూనివర్సిటీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. వీ హోప్ దట్ ఇట్ షుడ్ గో వెల్. ఎందుకంటే వెస్ట్ జోన్ మీద లోడ్ అంతా వెస్ట్ జోన్ మీద పడుతుంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ లోడ్ని మొత్తం స్టేట్ మొత్తం. ఒకప్పుడు వెస్ట్ జోన్ హైదరాబాద్లో ఓన్లీ ఒక జోన్ మీద ఫోకస్ చేశారు, అది 100 కోట్లకి వెళ్ళారు. మీరు 100 కోట్లు ఇంతకంటే ఎక్కువ ఎప్పుడైనా విన్నారా? 100 కోట్ల కంటే ఎకరం. కానీ లాస్ట్ వీక్ బాంబేలో 840 కోట్లకు ఒక ఎకరం అమ్మారు. 840 crores ఆర్బీఐ అన్నమాట. అది బిగ్గెస్ట్ డీల్. అంటే 4 ఎకరాలు 3,200 కోట్లు. మనం 100 కోట్లు ఎక్కువ. సో రియల్ ఎస్టేట్, బట్ అప్పటికి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా చీప్ కంపేర్ టు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కలకత్తా చూసుకుంటే మనది చాలా చీప్. ఎందుకంటే అండ్ హైదరాబాద్కి ఉన్న బెస్ట్ పాయింట్ అంటే 4 పక్కల అతివేగంగా ఎక్స్టెండ్ అవుతుంది. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇటు బెంగళూరు హైవే వెళ్తే జడ్చర్ల, అటు జహీరాబాద్, వికారాబాద్, విజయవాడ హైవే, సాగర్ హైవే, యాదాద్రి, కొంపల్లి, మేడ్చల్, తూప్రాన్, ఇవన్నీ కూడా అన్ని పక్కల పెరుగుతుంది. అయితే వెస్ట్ జోన్లో ఒకటి, ఇప్పుడు మిగతా జోన్ కూడా స్టార్ట్ అవుతాయి. ప్లానింగ్లో ఏమైందంటే ఆ వెస్ట్ జోన్ మీద ఫోకస్ కొద్ది షిఫ్ట్ చేశారు సౌత్కి. తర్వాత ఈస్ట్ అండ్ నార్త్ కూడా. ఓవరాల్ ఎక్కడ పెట్టుకున్నా బాగుంటుంది. వెస్ట్ జోన్లో ఏమైందంటే కొద్దిగా తిక్లీ కొనేవాళ్ళు ఎక్కువైపోయారు, డిమాండ్ ఎక్కువైంది, అందుకని రేట్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈస్ట్లో తక్కువ దొరుకుతుంది. ఎవరైనా ఎప్పుడైనా తక్కువ కొనుక్కోవాలి, ఎక్కువ కొనుక్కోవాలి. తక్కువ కొనుక్కుంటే మీ అప్రిషియేషన్ ఎక్కువ వెళ్తుంది. ఇప్పుడు 4 లక్షలు పెట్టి కొన్నాం మంచిగా, ఏం అప్రిషియేట్ అవ్వదు. 10,000, 20,000, 30,000. అక్కడ 10,000 పెట్టి కొనుక్కుంటే 20, 30, 40, 50,000 అవుతుంది. అది దీని మీద ఎవరికైనా డౌట్ ఉంటే వాళ్ళు కాల్ చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.